ఇలా చూసి మిమ్మల్ని షాక్ అయ్యాము. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, దీని వెనక ఉన్న కష్టం ఏంటి, ఎందుకు ఇలా చేంజ్ అవ్వాలనుకున్నారు? అన్ని రకాల వేషాల్లోనూ చూసేశారు నన్ను తెలుగు ప్రేక్షకులు. ఒక చేంజ్గా ఫిజికల్ ఫిట్నెస్తో కనపడదామని చిన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈరోజు సినిమాలు చూస్తుంటే హీరో కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అందరూ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్లస్ ఈరోజు డైరెక్టర్లు మీట్ అయినా కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఏంటి జిమ్కి వెళ్ళడం లేదా అని క్యాజువల్గా మాట్లాడడంతో ఇది ఒక అవసరం అనే ఒక ఫీలింగ్ కలిగింది. దాంతో నేనేమనుకున్నానంటే సరే ఓకే, ఒక బ్రేక్ తీసుకుందాం, దీని అంచులు ఏమిటో చూసేద్దాం అని ఒక దృక్పథంతో స్టార్ట్ అయ్యి ఐ డిడ్ నాట్ వాంట్ టు బికమ్ మస్కులర్, ఐ డిడ్ నాట్ వాంట్ టు బికమ్ వస్తాదో పైల్వానో అవ్వాలని అవ్వలేదు, ఇది స్టార్ట్ చేయలేదు. ఇది ఐ వాంటెడ్ టు బికమ్ ఫిజికల్లీ ఫిట్, ఫిజికల్లీ ఫ్లూయిడ్ అండ్ హెల్తియర్. ఓకే, దానివల్ల నంబర్ ఆఫ్ ఇయర్స్ పొడిగిస్తామని కాదు, క్వాలిటీ ఆఫ్ లివింగ్ బెటర్ అవుద్దని. ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఏదో కాలు నొప్పి నడుము నొప్పితో మనం అబ్బా అనడం మామూలు, బట్ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసి దాన్ని ఎట్లా అధిరోహించి దాన్ని హౌ డు యూ టేక్ దట్ అండర్ కంట్రోల్ అని దీంతో రీసెర్చ్ అంతా చేసి డాక్టర్లు ఇంటర్వ్యూలు చూసి చదివి ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్స్ మాట్లాడడం విని ఇవన్నీ చూసుకొని అండ్ ప్లస్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ గూగుల్ ఇవన్నీ చూసి నేను నా శరీరానికి నా వయసుకి నా ఫిజిక్కి తగినట్టు, ఎందుకంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజిక్, ఎక్సోమార్ఫిక్ ఎండోమార్ఫిక్ అని. ఇప్పుడు సన్నగొన్న మనిషికి బ్రహ్మాండమైన కండలు ఉండొచ్చు బ్రూస్లీ లాగా, ప్లస్ ఒక లావాటి మనిషి చూడడానికి వస్తాదిలాగా ఉంటాడు బట్ తను వెయిట్స్ మోయలేడు, స్ట్రెంగ్త్ ఉండదు. సో ఇవన్నీ అర్థం చేసుకొని అనలైజ్ చేసి సైంటిఫిక్గా దీన్ని అప్రోచ్ అవ్వాలని చెప్పి టుడే ఐ ఫాలో లిటిల్ బిట్ ఆఫ్ యోగా, లిటిల్ బిట్ ఆఫ్ calisthenics, లిటిల్ బిట్ ఆఫ్ పిలాటిస్, లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వేరే, వెయిట్ ట్రైనింగ్ వేరే. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈజ్ అబౌట్ యూ అగేన్స్ట్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. ఓకే, అంటే పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ, అంటే నీ వెయిట్ని ఎలా పుల్అప్ చేసుకుంటున్నావు, నీ వెయిట్ నువ్వు పుల్అప్ చేయాలంటే నీ వెయిట్ తగ్గించాలి, లేకపోతే చేతులకు ఆ స్ట్రెంగ్త్ ఉండదు. సో అలాంగ్ విత్ దట్ కమ్స్ యువర్ డయట్. ఈరోజు 70% ఆఫ్ యువర్ ఫిజికల్ వెల్ బీయింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ డయట్. ఓకే, ఈరోజు డయట్ అంటే ఆయిల్ తక్కువ తినడం, ప్లస్ చెత్త పదార్థాలు తినడం. చెత్త అని అంటే నాకు నాగేశ్వరరావు గారు జ్ఞాపకం వస్తారు. నాగేశ్వరరావు గారు ఎందుకు జ్ఞాపకం వస్తారంటే, నేను ఒక సినిమా చేశాను క్రాంతి కుమార్ గారి డైరెక్షన్లో, ఆయనతో సినిమా చేశాను. దాంతో ఫ్రెండ్షిప్ బాగా కుదిరిపోయింది ఆయనతో. ఓకే, నాకు ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే భలే ఇష్టం. ఒకసారి మీనా కడుపుతో గుడ్డతో చేస్తారు కదండి, ఇది బల్క్గా చేయడానికి. సో అమ్మాయి నడుచుకుంటూ పట్టుకుంటూ వచ్చింది. వెంటనే నాగేశ్వరరావు చూసి ఏంటి అని అన్నారు. సార్ దీంట్లో ఏదో విదేశీ హస్తం ఉంది సార్ అన్నాను నేను. అంటే పక్కన నవ్వాడు. ఓ నవ్వి ఆయన సురేష్ బాగా టైమింగ్ భలే ఉందా నీలో, రాదా కూర్చో అని చెప్పి అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ లాగా. ఆ తర్వాత ఒక 2 సినిమాలు చేశాను సార్ నాగేశ్వర గారితో. ఆయన మీద అమితమైన గౌరవం ఉండే ఆయన అంటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన డాన్సులు అంటే భలే ఇష్టం, ఆయన రొమాన్స్ అంటే భలే ఇష్టం, అండ్ ప్లస్ ఆయన నడక అంటే బాగా ఇష్టం. హీ వాజ్ ఫస్ట్ రొమాంటిక్ హీరో ఆయన. అండ్ ప్లస్ ఆయనలో ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని ఆయన చాలా సైలెంట్గా జోకులు వేస్తాడండి ఆయన. మీకు అతను ఈయన వేసింది ఈ జోక్ అని అనిపిస్తుంది. సైలెంట్గా ఉంటాడు ఆయన. మనం నవ్వుతుంటాం, క్రాంతి కుమార్ ఏంటి సార్ నవ్వుతున్నాం ఏంటి సార్ చూడు ఎంత సీరియస్గా ఉన్నారు, సారే కదండి జోక్ వేసి వాళ్ళు చెప్పలేము. సో ఇట్లా ఐ హ్యాడ్ అ లవ్లీ రిలేషన్షిప్. ఓకే, ఎందుకు చెప్తానేమంటే లంచ్ టైంలో మేము బిర్యానీలు తినేస్తుంటే చెత్త తింటున్నారు మీరు అని వెళ్ళి ఆయన స్ప్రౌట్స్ అది ఇది తినేవాడు ఆయన. యూస్ టు బి వెరీ హెల్త్ కాన్షియస్ అండి. ఓకే, సో నేను ఒకసారి అడిగాను, సార్ కడుపు నిండుతుంది సార్, కడుపు ఇంత నిండక్కర్లేదు ఇంత నిండితే చాలు అనేవాడు ఆయన. సో అప్పుడు అర్థం కాని చాలా విషయాలు ఇప్పుడు మెల్లమెల్లగా అర్థం అవుతున్నాయి. సో యూ నీడ్ టు ఈట్ రైట్, యూ నీడ్ టు ఈట్ వాట్ ఈస్ రైట్ ఫర్ యువర్ బాడీ. ఈరోజు నా దృష్టిలో అండి, సారీ ఫర్ సేయింగ్, చాలామంది మ్యానుఫ్యాక్చరర్లు నన్ను తిట్టుకోవచ్చు, బట్ ఎనీథింగ్ మేడ్ ఇన్ ఫ్యాక్టరీ ఈజ్ పాయిజన్ టు యూ అండి. గ్రేట్, మంచి మాట సార్. ఈరోజు మీరు చిప్స్ కానివ్వండి, మురుమురేలు, కురుకురేలు, బురుబురేలు, అవన్నీ ఎనీథింగ్ మేడ్ ఇన్ ద ఫ్యాక్టరీ ఈజ్ బ్యాడ్ ఫర్ యూ. అది బల్లగుద్ది చెప్తానండి మీకు. మనం ఇంట్లో గోధుమలు తీసుకొని దాన్ని రుబ్బి పిండి చేసుకొని దాంతో మనం చపాతీలు తీసుకుని అంతకంటే శ్రేష్టం వేరేం లేదండి. జవార్ రోటీ కానీ,
లేకపోతే ఓట్స్, న్యాచురల్ ఓట్స్ కానీ ఇవన్నీ తినడం అంతకంటే శ్రేష్టం వేరేది లేదు. ఓకే. ఈరోజు దంపుడు బియ్యం అంటాం కానీ, అన్పాలిష్డ్ రైస్ అంటాం కానీ, వాటికంటే శ్రేష్టం వేరేం లేదు.